మామూలుగా మనకి మొన్ననే నేను 4 రోజుల ముందే కర్ణాటకలో ఒక ఆయుర్వేద డాక్టరు పెద్దమ్మ, పెదనాన్నల్ని ఇలాగే ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడు ఇద్దరిని. చంపేసి దొరికిపోయాడాయన. అట్లాగే అంతకుముందు కడప జిల్లాలో ఒక కొడుకు తల్లిని చంపేశాడు. సో, ఇలాగా పిల్లలే తల్లిదండ్రులను చంపడాన్ని ప్యారిసైడ్ అని పిలుస్తారండి. ప్యారిసైడ్ అంటే పేరెంట్స్‌ని చంపడాన్ని ప్యారిసైడ్ అంటారు. ఈ ప్యారిసైడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు దాదాపు 2-4% హత్యల్లో, మొత్తం హత్యల్లో ఒక 4% హత్యలు పిల్లలు తల్లిదండ్రులను చంపడం అనేది జరుగుతుంది. దీనికి ప్రధాన కారణాలు జనరల్‌గా ఏందంటే మగపిల్లలు తల్లిదండ్రులను చంపడం ఎక్కువగా ఉంది. అదేంటంటే రకరకాల కారణాలు. ఆస్తులున్నాయి. తర్వాత వాళ్ళకి సైకోసిస్ కానీ, స్కిజోప్రెనియా కానీ, డిల్యూజన్స్ కానీ ఇవి ఉన్నప్పుడు ఒక్కోసారి తల్లిదండ్రులు పిల్లల్ని అబ్యూజ్ చేస్తారు. అబ్యూజ్ చేసినప్పుడు ఆ అబ్యూజ్‌ని తట్టుకోలేక కూడా పిల్లలు రివర్స్ అయ్యి చంపడం. ఈ మధ్య కాలంలో ఫోన్లు వాడొద్దంటే కూడా ఆ మధ్య మహారాష్ట్రలో ఫోన్ వాడొద్దంటే తల్లిని రాడుతో కొట్టి ఒకతను చంపేశాడు కొడుకు. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఏదేమైనా ప్రపంచంలో మొత్తం హత్యల్లో 4% ఈ ప్యారిసైడ్స్ తల్లిదండ్రులను పిల్లలు చంపడం జరుగుతుంది. అయితే మన తెలంగాణలో అది కూడా ఒక అమ్మాయి తల్లిదండ్రుల్ని అత్యంత ప్లాన్ చేసి అత్యంత క్రూయల్‌గా వాళ్ళకొక విషపు ఇంజెక్షన్ ఇచ్చి చంపేసిందనే వార్త అందరినీ కలిచివేస్తుంది. ఒక షాకింగ్‌గా ఉంది. ఎందుకంటే ఇట్లాంటిది అరుదండి. ప్రపంచంలోనే అరుదు. అట్లాంటిది ఇంక తెలంగాణ పల్లెల్లో ఇలా జరిగాయంటే షాకింగ్‌గా ఉంది. అసలు ఇది ఎలా జరిగింది? ఆ అమ్మాయి ఎలా చంపింది? ఎలా దొరికింది ఆ అమ్మాయి? అసలు ఆ అమ్మాయి చంపడానికి ఆ అమ్మాయి వైపు నుంచి ఉన్న కారణాలేంటి? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ స్టోరీ నుంచి పేరెంట్స్ ఏం నేర్చుకోవాలి? పిల్లలు ఏం నేర్చుకోవాలి? ఈ విషయాల గురించి మాట్లాడదాం. మామూలుగా అయితే మనకి పరువు హత్య నిజానికి అది రాంగ్ పదం అనుకోండి. పరువు హత్య అనే పేరుతో తల్లిదండ్రులే పిల్లల్ని చంపేసిన సంఘటనలు చాలా చూస్తున్నాం మనం. అంటే వాళ్ళ కూతుర్లని కానీ, ముఖ్యంగా కూతుర్లని ప్రేమ వ్యవహారాలు, లేదా కూతురు ప్రేమించిన వాడిని, లేదా ఇద్దరిని అలా చంపడం ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతున్నాయి. ఇక్కడ రివర్స్ జరిగింది. కూతురు తల్లిదండ్రుల్ని చంపేసింది. ఎలా జరిగింది ఏంటంటే ఈ నెల 24వ తేదీ జరిగింది ఇది. దానికి ముందుగా మనం కొంత బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటే వికారాబాద్ జిల్లాలో బట్వారం మండలంలో యాచారం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో నక్కలి దశరథు, నక్కలి లక్ష్మి అనేవాళ్ళు దంపతులు. వాళ్ళకి 2 పిల్లలు. పెద్ద బిడ్డ పేరు అశోకు. ఆ అబ్బాయి వికారాబాద్లో ఉంటాడు. కూతురు చిన్న రెండో బిడ్డ కూతురు అనమాట. ఆ అమ్మాయి పేరు సురేఖ. ఆ అమ్మాయికి 23 ఏళ్ళు. వీళ్ళకేమో నాన్నకి 58 ఏళ్ళు, అమ్మకి 54 ఏళ్ళు. ఈ 28 ఏళ్ళ సురేఖ సంగారెడ్డిలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. 24వ తేదీ ఆ అమ్మాయి తమ్ముడికి ఫోన్ చేసింది, అన్నకి ఫోన్ చేసి, అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు అంటే వాడు షాక్ అయిపోయాడు. ఇదేంటి అంటే ఎలా జరిగింది ఏంటంటే ఏమో తెలీదు, నాన్న కుప్పగూలిపోయి చనిపోయాడు. అది చూసి అమ్మ కూడా గుండె ఆగి చనిపోయింది. నాకేం అర్థం కాలేదంటే అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతనికి అనుమానం వచ్చింది. పక్కన బంధువులు వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా ఇదేంది సడన్గా ఎందుకు చనిపోతారంటే వీళ్ళకి కొంత అప్పులున్నాయి. అప్పులు ఏమో సూసైడ్ చేసుకున్నారేమో అనుకున్నారు. బంధువులు కూడా అలాగన్నారు. పోలీసులకు కూడా ఇన్ఫామ్ చేశారు. పోలీసులు కూడా వచ్చినప్పుడు అశోక్ కానీ బంధువులు కానీ ఇదే వెర్షన్ చెప్పారు. పోలీసులు కూడా దాన్ని మామూలుగా ఆత్మహత్యగా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఈ మధ్యకాలంలో అవి కూడా ఎక్కువ జరుగుతున్నాయి తెలంగాణలో. ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబాల్లో చనిపోవడం అలాగే అనుకొని వెళ్ళిపోయారు. కానీ కొడుక్కి అనుమానం వచ్చింది. ఈ జరిగిన తీరు ఇదంతా అబ్బాయికి ఏంది అనిపించలే, సూసైడ్ చేసుకున్నట్టు అనిపించలేదు. దాంతో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. ఇది హత్యగానే భావిస్తున్నాను, ఏదో జరిగింది అని చెప్తే పోలీసులు ఆ యాంగిల్ నుంచి వచ్చారు. వచ్చి పరిశీలిస్తే ఇంట్లో వీళ్ళకి ఒక ఇంజెక్షన్ దొరికింది. ఇంజెక్షను వైల్ అంటారు కదా, మందు ఉన్నది, అది దొరికింది. ఇంజెక్షన్లో బ్లడ్ కనపడింది వాళ్ళకి. సో వాళ్ళకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి బాడీస్ని తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేశారు. ఫోరెన్సిక్లో ఈ ఇంజెక్షన్ ఇవన్నీ పరిశీలించారు. దాంట్లో వాళ్ళకి పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్గా ఏమైందంటే వీళ్ళకి అనస్థీసియా మందు ఎక్కువగా డోస్ ఎక్కువగా ఇచ్చినట్టుగా వాళ్ళకి అర్థమైంది. ఈ ఇంజెక్షన్లో కూడా బ్లడ్ వాళ్ళదే అనేది కూడా అర్థమైంది. ఆ ఇచ్చినప్పుడు బ్లడ్ కూడా కొంత రివర్స్లో వచ్చి ఉంటుంది కదా,
అలా వచ్చిందనేది వాళ్ళకి అర్థమైంది. దాంతో ఈ అమ్మాయి నర్సు కాబట్టి ఈ అమ్మాయి మీద వాళ్ళకి అనుమానం వచ్చింది. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఇంక వాళ్ళ పద్ధతిలో ఈ అమ్మాయిని తోమారు. తోమేసరికి ఆ అమ్మాయి చెప్పేసింది, నేనే చంపాను అని చెప్పేసింది. ఎలా చంపావు అంటే ఈ తల్లికేమో మోకాలు నొప్పులు ఉన్నాయి, తండ్రికేమో బ్యాక్ పెయిన్ ఉంది. సో ఈమె ఈ అమ్మాయి వచ్చి, అమ్మ నువ్వు నొప్పులు అంటున్నావు కదా, నేను మా డాక్టర్తో మాట్లాడితే ఒక ఇంజెక్షన్ ఇవ్వమన్నాడు, నేను నీకు ఇంజెక్షన్ ఇస్తే నీకు తగ్గిపోతుంది, కొద్దిగా మత్తుగా ఉంటుందమ్మా అని చెప్పి ఆల్రెడీ వాళ్ళమ్మ అన్నం వండి పెట్టింది. నైట్ అనమాట ఇది. అన్నం వండి పెట్టింది. ఈ అమ్మాయి తిన్నింది. తిన్నాక ఇంజెక్షను తల్లికి ఇచ్చింది. తల్లి ఇమీడియట్గా స్పృహ తప్పిపోయింది, వెళ్ళిపోయింది. దాని తర్వాత తండ్రి వచ్చాడు. ఏమమ్మా అమ్మ అప్పుడే పడుకునిందా అంటే, లేదు నాన్న ఇట్లా ఇంజెక్షన్ ఇచ్చాను, నీకు కూడా తెచ్చాను నాన్న ఇంజెక్షను, నువ్వు నడుము నొప్పి అంటున్నావు కదా, మా డాక్టర్తో మాట్లాడాను, నువ్వు కూడా వేసుకున్నా అని చెప్పి నాన్నకు కూడా మంచిగా, సరే కూతురు నర్సు, తనకి నొప్పి తగ్గితే మంచిది, ఎవరైనా నమ్మరు, ఏ తల్లిదండ్రులను నమ్ముతారు కదా. అలాగా అతను కూడా ఓకే అన్నాడు. ఆమె ఇంజెక్షన్ ఇచ్చింది. ఇవ్వగానే అతనికి కూడా మత్తెక్కిపోయింది, పడుకునేశాడు. దాని తర్వాత ఈ అమ్మాయి డ్రామా స్టార్ట్ చేసింది. అశోక్ ఫోన్ చేసి ఇలాగా చేసింది. ఈమె ఏం ఇంజెక్షన్ ఇచ్చిందంటే కెటామిన్ అని, ఆర్ట్రాసిల్ అని 2 ఉంటాయండి. మామూలుగా మనకి అనస్థీసియాలో ఈ 2 మందులు ఇస్తుంటారు. మామూలుగా ఇవి క్వాలిఫైడ్ అనస్థీషియనే ఇస్తారు. డాక్టర్లు కూడా చేయరు ఈ పని. అనస్థీషియన్ వచ్చే వరకు కూడా వెయిట్ చేసి, అనస్థీషియా అతనికి ఏంటంటే అనుభవం ఉంటుంది, ఎంత డోస్ ఇవ్వాలి, ఎంత డోస్ ఇస్తే వీళ్ళకి ఎంతసేపు మొత్తం ఉంటుంది అనేది ఉంటుంది. అవన్నీ చూసుకొని ఇస్తారు వాళ్ళు. నేను కూడా ఒకసారి వేసుకున్నా, నాకు ఇమ్మీడియట్గా సెకండ్స్లో మత్తులోకి వెళ్ళిపోయాను. నేను అసలు ఏమీ తెలియదు. ఆ తర్వాత 40 నిమిషాల తర్వాత, నాకు 30 మినిట్స్ తర్వాత మెల్లగా వచ్చింది. అదంతా కంప్లీట్ అవ్వడానికి ఒక 40 నిమిషాలు మళ్ళీ స్పృహలోకి రావడానికి టైం పట్టింది. ఇవంతా వాళ్ళు, నేను అడిగిన వేసేటప్పుడు ఇది ఎంతసేపట్లో మత్తెక్కుతుందంటే నవ్వాడు ఆయన. అంటే ఆయన నవ్వి వేసే లోపల నాకు తెలియదు అనమాట, అంత స్పీడ్గా అయింది.